నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం। నేను మీ శైలజ। బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్। ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడిన మొట్టమొదటి గిరిజన మహిళ ద్రౌపది ముర్మును గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని వైసీపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు। గుంటూరు జిల్లా మంగళగిరిలో సీకే కన్వెన్షన్ హాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలతో ద్రౌపది ముర్ము సమావేశమయ్యారు। ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యులను పేరు పేరున ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి పరిచయం చేశారు। వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ పార్టీ నిర్ణయాన్ని బలపరచాలని సీఎం వైఎస్ జగన్ అన్నారు। ఈ నెల 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయని ఎమ్మెల్యేలు, ఎంపీలను ఓటు వేయడానికి తీసుకువచ్చే బాధ్యత విప్పులు తీసుకోవాలన్నారు। 18వ తేదీన ఉదయం మాక్ పోలింగ్ చేసిన తర్వాత ఓటింగ్లో పాల్గొనాలని సూచించారు। విజయానికి బావుటాదడు ఆవేశపు విల్లంబతడు ఆలోచన శిఖరంబతడు తల వంచని యోధుడు అతడు అభయానికి బాసటాదడు। రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఇక్కడికి వచ్చి ఉండామో ఈరోజు ఇక్కడ ఈ సమావేశంలో పాల్గొంటున్నామో మీ అందరికీ కూడా తెలియని విషయం కాదు ఇక్కడికి మనం ఎందుకు వచ్చాము అన్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే। ద్రౌపది ముర్ము గారిని మనమంతా కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది। మొట్టమొదటగా ఒక గిరిజన మహిళ ఈ రాష్ట్ర ఈ దేశ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడతా ఉన్నారు। ఇది కూడా ఇంతకుముందు ఎప్పుడు జరగల, ఫస్ట్ టైం జరుగుతూ ఉంది। అండ్ మన పార్టీ స్టాండు, మన పార్టీ విధానము అన్ని విషయాలు కూడా మీ అందరికీ కూడా సుపరిచితమే, మీ అందరికీ కూడా తెలిసిన విషయాలే। మన పార్టీ ఏ మాదిరిగా మొట్టమొదట రోజు నుంచి ఏ రకంగా సామాజిక న్యాయం వైపున మనం ఉంటూ సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించిన మొట్టమొదట రాష్ట్ర ప్రభుత్వం మనది అని కూడా మన చేతలతోనే చూపించినాం। అందులో భాగంగానే మరో అడుగు ముందుకు వేస్తూ ఈరోజు ద్రౌపది ముర్ము గారిని కూడా ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత, ఎన్నుకోవాల్సిన అవసరము రెండు కూడా మీ అందరికీ కూడా తెలిసిందే। మీ అందరూ కూడా సహృదయంతో అందరూ కూడా ఈ పార్టీ నిర్ణయాన్ని అందరికీ కూడా బలపరచాలని మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను। Rice and fisheries of Andhra Pradesh have high demands in other states of India. Many excellent creations of nature like Araku Valley, Tirupati Hills, Boro Caves, etc. and historical monuments like temples, forts and palaces have always been sources of attraction for tourists, pilgrims and the scholars as well. As you all know, India has ushered in a new era under the leadership of our revered Prime Minister. India has added novel captures in every field of development. The attitude and outlook of the world about India has also undergone a sea change. The youth of our country have developed confidence on themselves. Dear friends, all of you are aware that this year is very important in the history of modern India. We are celebrating 75th year of our independence, which is popularly coined as Azadi Ka Amrit Mahotsav. On this auspicious occasion, our visionary Prime Minister has prepared a roadmap for development of India for coming 25 years and has sought for active and positive cooperation
of all. Let us join together and be a part of the journey to make India the most prosperous country of the world. My dear brothers and sisters, I am a tribal leader from a remote village of Moyurbhanj district in Odisha. Odisha and Andhra Pradesh are neighboring states and have many similarities in food habits, dress and customs. I belong to Santal community, one of the major tribes of India. My candidature for the post of the President of India is the manifestation of social justice and women empowerment. As you all know, the election for the post of President of India is going to be held on 18th of this month. I request you all to bless and support your sister to see her in the highest constitutional post of the country in the 75th year of our independence. I am very happy with our Chief Minister Y.S. Jagan Mohan Reddy because he has extended his support wholeheartedly before I request him to support me. Thank you. గురు పౌర్ణమి సందర్భంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గురువు అంటే వెలుగు, వెలుగు జ్ఞానానికి ప్రతీక. గురువును గౌరవించుకుంటూ చేసుకున్న గురు పౌర్ణిమ అపార జ్ఞాన సంపదను నింపుతుందని ఇరువురు తమ సందేశంలో పేర్కొన్నారు. వ్యాస భగవానుని పుట్టినరోజు సందర్భంగా గురు పరంపరకు ఆద్యుడైన ఆయన పుట్టినరోజే ఆషాఢ పౌర్ణమిని వ్యాస పూర్ణిమగా, గురు పౌర్ణమిగా జరుపుకుంటామన్న నేపథ్యంలో ప్రతి ఒక్క గురువుకు శుభాకాంక్షలు తెలిపారు. బిజినెస్ మీట్ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ హైదరాబాద్ ఎర్రమంజిల్లోని మెర్సిడెస్ బెంజ్ సిల్వర్ స్టార్ షోరూంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 33వ నేషన్ ఈవెంట్లో భాగంగా నేషనల్ వైడ్ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. రియల్ ఎస్టేట్ రంగంలో మోస్ట్ ప్రామిసింగ్ విల్లా ప్రాజెక్ట్ ఆఫ్ ది ఇయర్ 2022కు రవిశంకర్ గ్రూప్స్ ప్రకాశం జిల్లా చెదలవాడలో నిర్మిస్తున్న గేటెడ్ కమ్యూనిటీ సాయి విష్ణు విల్లాస్ చతుర్వాటికను నేషన్ వైడ్ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ అవార్డును రవిశంకర్ గ్రూప్స్ డైరెక్టర్లు కంది సాయినాథ్, కంది విష్ణుమోహన్, కంది విజయసాయి, కంది స్నేహ హైదరాబాదులో జరిగిన అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ డిఐజీ రమేష్, ఆర్టీఐ మాజీ కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు, బిజినెస్ మింట్ ఫౌండర్ విజయకాంత్ కొరపాటి చేతుల మీదుగా అందుకున్నారు. నేషన్ వైడ్ అవార్డు అందుకున్న సందర్భంగా పలువురు అభినందనలు తెలిపారు. రామాయపట్నం ఓడరేవు నిర్మాణానికి ఈ నెల 20న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు పరిశ్రమల శాఖ స్థాపన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ తెలిపారు. నెల్లూరు కలెక్టరేట్ చక్రధర బాబుతో కలిసి గుడ్లూరు మండలం మొండివారిపాలెం వద్ద శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించారు. రామాయపట్నం ఓడరేవు నిర్మాణంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. ఇప్పటికే జువ్వల దిన్నెలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టామని, అది ఓ మినీ పోర్ట్ అని వలవన్ అభివర్ణించారు. పారిశ్రామిక పార్కులతో పాటు పర్యాటక పార్కులు కూడా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. పోర్టు నిర్మాణంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. భూసేకరణ, పునరావాసం పూర్తి చేస్తున్నామని కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు.
ఓడరేవు నిర్మాణంలో భాగంగా 3 గ్రామాలకు చెందిన 600 కుటుంబాల వారికి పునరావాసం కల్పిస్తామన్నారు. ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూములను గుర్తించి సేకరిస్తున్నామని, చుక్కలు, ఆక్రమణలోని భూముల వివరాలు సేకరించామన్నారు. అర్హులైన వారికి నష్టపరిహారం అందిస్తామన్నారు. జేసీ కూర్మనాథన్కి ఓడరేవు నిర్మాణ పనులకు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ప్రభుత్వం నియమించిందన్నారు. ఈరోజు మన స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ 1 వచ్చిందంటే మన చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్. 3 పోర్ట్స్ డెవలప్ చేస్తున్నాము, 9 ఫిషింగ్ హార్బర్స్ డెవలప్ చేస్తున్నాము. అదేవిధంగా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్ని కూడా మనం క్రియేట్ చేస్తున్నాము. అదేవిధంగా మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్స్ కూడా మనం డెవలప్ చేస్తున్నాము. దాని ద్వారా ఏమైందంటే లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గిపోతుంది, దాని ద్వారా బిజినెసెస్కి లాభం వస్తుంది. దే బికమ్ కాంపిటేటివ్. అంటే ఇంత కాంపిటేటివ్ వల్ల వాళ్ళ ప్రోడక్ట్ కూడా కాంపిటేటివ్ అవుతుంది. ప్రైసింగ్ వాళ్ళు కాంపిటేటివ్ ప్రైసింగ్ చేసుకోవచ్చు. ఆ విధంగా హనరబుల్ సీఎం విజన్తో ఇటువంటి వెరీ లార్జ్ స్కేల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏ స్టేట్లో కూడా జరగలేదు, ఈ స్టేట్లో మనం చేస్తున్నాము. ఈరోజు రామయ్యపట్నంలో ఆ పోర్ట్ డెవలప్మెంట్ కోసం కాంట్రాక్ట్ వేయడం జరిగింది, ల్యాండ్ అక్వైర్ చేయడం జరిగింది, అప్రోచ్ రోడ్ కూడా వేయడం జరిగింది. పని కూడా మొదలు పెట్టడానికి అన్ని సిద్ధంగా ఉన్నాము. మెన్ అండ్ మెటీరియల్ అన్ని కూడా మొబిలైజ్ చేసి రెడీగా పెట్టుకున్నాము. 20 తారీఖు హానరబుల్ సీఎం గారు వచ్చి ఫౌండేషన్ పెట్టి ఆ పని స్టార్ట్ చేపిస్తారు. దానికోసం మనం చూడడానికి వచ్చాము. కలెక్టర్ గారు ఉన్నారు, డైరెక్టర్ ఇండస్ట్రీస్ వచ్చారు, అదేవిధంగా మేనేజింగ్ డైరెక్టర్ రామయ్యపట్నం పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆయన వచ్చారు, డిప్యూటీ సీఈఓ గారు వచ్చారు, అందరం కూడా వచ్చాము. దీని ద్వారా ఈ ప్రాంతంకి చాలా పెద్ద అభివృద్ధి, ఎకనామిక్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇంకా కొంచెం డౌన్ ద లైన్ మీరు చూస్తే అక్కడ జూలదినేలో ఒక ఫిషింగ్ హార్బర్ కడుతున్నాము. ఆ ఫిషింగ్ హార్బర్ అంటే అది కూడా ఆల్మోస్ట్ లైక్ ఏ మినీ పోర్ట్. అక్కడ కోస్టల్ బర్త్ అదని కూడా ఉంటుంది. ఈవెన్ క్రూజ్ టెర్మినల్ కూడా పెడుతున్నాము. సో టూరిజం డెవలప్మెంట్, అదేవిధంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, దానికి అన్ని కూడా మనం ఫౌండేషన్ పెడుతున్నాము. సో ఇది ఈ ప్రాంతానికి, ఈ జిల్లానికి ఒక పెద్ద అనే గిఫ్ట్. సో అటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్, పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ 20 తారీఖు మన సీఎం గారు. జిల్లాలో మెల్లమెల్లగా కరోనా పాజిటివ్ వ్యాధి సోకిన వారి సంఖ్య పెరుగుతోంది. మంగళవారం 4 కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. బేస్తవారపేట, పొదిలిలో ఒక్కొక్కటి, ఒంగోలులో 2 కేసులు వెలుగు చూశాయి. దీంతో ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య 23కి చేరింది. అందరూ హోమ్ ఐసోలేషన్లోనే చికిత్స పొందుతున్నారు. సాధారణ బదిలీలో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 302 మంది గ్రామ రెవెన్యూ అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు కలెక్టర్ దినేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 5 ఏళ్లు పైబడి ఒకే చోట ఉన్నవారితో పాటు విజ్ఞప్తి చేసిన వారిని బదిలీలకు పరిగణలోనికి తీసుకున్నారు. బదిలీ అయిన వీఆర్ఓలు ఆయా గ్రామాల్లో బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బులెటిన్లో విరామం. గురు పౌర్ణమి సందర్భంగా లాయర్పేట సాయిబాబా మందిరాన్ని పూల అలంకరణ, విద్యుత్ కాంతులతో సుందరంగా అలంకరించారు. బాబా విగ్రహానికి స్వర్ణకాంతులతో మెరిసే ఆభరణాలతో అందంగా తీర్చిదిద్దారు. ఉదయం 5 గంటలకు హారతితో మొదలై రుద్రాభిషేకం, అభిషేకం, ప్రత్యేక పూజలతో బాబాకు విశిష్ట సేవ చేశారు. బాబా దర్శనానికి వచ్చిన భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మందిర అధ్యక్షురాలు సుబ్బలక్ష్మి, సెక్రటరీ హరిప్రియ, శ్రీధర్ రెడ్డి, చంద్రారెడ్డి, విజయ్ కుమార్, సాయిరాజ్, మద్దులూరి రాంబాబు, రాయపాటి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
పరిశుభ్ర గ్రామాలే లక్ష్యంగా మండలం క్షేత్రస్థాయి అధికారులు విధిగా పనిచేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. స్వచ్ఛ గ్రామాలపై కలెక్టరేట్ నుంచి మండల స్థాయి అధికారులు, మండల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలు, గ్రామ ప్రజా ప్రతినిధులు భాగస్వాములను చేయడం వల్లనే పూర్తి స్థాయిలో పరిశుభ్ర గ్రామాలుగా తీర్చిదిద్దవచ్చని కలెక్టర్ తెలిపారు. గ్రామాలలో గుర్తించిన ప్రాంతాల్లోని చెత్తను తొలగించేలా చర్యలు చేపట్టాలన్నారు. బాధ్యత కలిగిన అధికారులు వారికి కేటాయించిన గ్రామాల్లో విధిగా పర్యటించి పనుల పర్యవేక్షణ చేపట్టాలన్నారు. స్వచ్ఛ గ్రామాల సాధన దిశగా ఎంపీడీఓలు, ఈఓ, పీఆర్డీలు, సచివాలయ సిబ్బంది పనిచేయాలని, లేకపోతే వారే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. మండలానికి 3 గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా చేసేందుకు ఇప్పటికే గ్రామాల గుర్తింపు జరిగిందని డిపిఓ జీవి నారాయణరెడ్డి తెలిపారు. ఎంపిక చేసిన గ్రామాల్లో చెత్త నిల్వలు గుర్తించి ఎక్కడెక్కడ చెత్త కుప్పలు, వ్యర్థ నిల్వలను గుర్తించారో వివరాలు నిర్ణీత ఫారంలో పంపాలన్నారు. 18వ తేదీలోగా గుర్తించిన చెత్త కుప్పలను తొలగించే కార్యక్రమం చేపట్టాలన్నారు. గ్రామాలను పూర్తి స్థాయిలో శుభ్రం చేయడం వల్ల వ్యాధులను పూర్తి స్థాయిలో అరికట్టగలమన్నారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్ అభిషిక్త కిషోర్, జెడ్పీ సీఈఓ జాలిరెడ్డి, సిపిఓ వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ మర్ధనాలి, డిఎంహెచ్ఓ రాజలక్ష్మి, డిఆర్డీఏపీడీ బాబురావు అధికారులు పాల్గొన్నారు. This JSS model జరగాలి. ఈ సింగరాయకొండ ఆల్సో స్పెషల్ ఆఫీసర్స్ రాలేదని రిపోర్ట్ ఉంది. ఓకే, సో డిఎల్పిఓస్ ఉన్నారా? ఒంగోలు డిఎల్పిఓ ఇక్కడ ఇప్పుడు జాయిన్ అయ్యారమ్మా, నెల్లూరు నుంచి వచ్చారు. క్విక్గా ఇది కోఆర్డినేట్ చేయాలి. అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 3 విలేజ్లు జరుగుతున్న యాక్టివిటీస్ అన్ని కూడా ఇంపార్టెంట్. ఈ రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ వెళ్ళలేకపోతే దాన్ని ఖచ్చితంగా ఇంటిమేషన్స్ మనకి ఉండాలి. సపోజ్ ఒక విలేజ్ వెళ్ళి ఒక విలేజ్ వెళ్ళలేకపోతే దాన్ని అట్లీస్ట్ దే షుడ్ విజిట్ ద విలేజ్ ద నెక్స్ట్ డే. ఓకే, సో స్పెషల్ ఆఫీసర్స్ ఎవరెవరు వెళ్ళలేదు ఈ రిపోర్ట్ ఇవ్వండి. ఓకే, ఒకసారి వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు ఏదో అన్అవైలబుల్ సిచ్యువేషన్స్ వెళ్ళలేకపోతే నెక్స్ట్ డే దే షాల్ విజిట్. సపోజ్ ఎక్కడెక్కడ విజిట్ చేయలేదు, రేపు వాళ్ళు విజిట్ చేయకపోతే రేపు ఈవినింగ్ రిపోర్ట్ పెట్టండి. వీ విల్ ఇనిషియేట్ యాక్షన్ అగైన్స్ దోస్ స్పెషల్ ఆఫీసర్స్. ఎందుకు ఇది చెప్తున్నామంటే దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. ఈ ముఖ్యమంత్రి గారు దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేసి ప్రతి వారం రివ్యూ చేయడం జరుగుతుంది. ఈ విజువల్లీ క్లీన్ విలేజెస్కి ఇంకా ఉన్నత అధికారులు స్టేట్ నుండి దీనికి స్పెషల్ టీమ్ ఫామ్ చేసేసుకొని ఊరికి తిరగడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇఫ్ దే కమ్ టు ప్రకాశం, ఐఎమ్ గోయింగ్ టు అటాచ్ దెమ్ టు దీస్ మోడల్ విలేజెస్. అక్కడ ఇఫ్ దే ఫైండ్ సమ్ ప్రాబ్లం దట్ ఇక్కడ ఏమీ పని జరగలేదు, అక్కడ ఉన్న డ్రైన్స్ దారుణంగా ఉంటుంది, లెగసీ డంప్స్ ఎవరు పట్టించుకోలేదు, లిటరింగ్ హాట్స్పాట్స్ అక్కడక్కడ ఉంటుంది, ఇట్లాంటి విషయం మాత్రం ఫీడ్బ్యాక్ ఇస్తే డెఫినెట్గా ద టీమ్, ఈ మండల్ స్పెషల్ ఆఫీసర్ నుండి షెడ్యూల్ కూడా ఎప్పటి నుంచి ఎప్పటికి ఏం చేయాలని చేశాము. 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించనున్నాము. 114 గ్రామాల్లో 38 మండలాల్లో కూడా వీరు గ్రామ సభలు నిర్వహించారు. అదేవిధంగా 9వ తేదీ నుంచి 12వ తేదీ అంటే ఈ రోజు వరకు కూడా ఆ 3 గ్రామాల్లో మనం గార్బేజ్ వనరబుల్ పాయింట్స్ని ఐడెంటిఫై చేయమన్నాం. అక్కడ విలేజ్లో ట్రాన్సాక్ట్ చేయటం, అక్కడ ఆ విలేజెస్లో 3 విలేజెస్లో ఎక్కడైనా కానీ మనకి లెగసీ వేస్ట్ కానీ ఆ డంప్స్ కానీ లిటర్ హాట్స్పాట్ కానీ ఉన్నట్లయితే వాటినన్నింటినీ కూడా ఐడెంటిఫై చేయమని మనం ప్లాన్ తీసుకోవడం జరిగింది. ఆ 3 విలేజెస్లో కూడా మీరు తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఈరోజు మనకి వీసీ అయిపోయిన తర్వాత మీరు 3 విలేజ్ సమాచారం మీకు ఇచ్చినటువంటి ఫార్మాట్లో మాకు అప్లోడ్ చేయాలి. దాన్ని మీరు రేపటి నుంచి 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మనం ఈ ఏవైతే ఐడెంటిఫైడ్ హాట్స్పాట్స్ ఉన్నాయో ఈ చెత్త కుప్పలు ఎక్కడెక్కడ మీరు గుర్తించారో గ్రామాల్లో వాటన్నిటిని కూడా మనం క్లీన్ చేసే కార్యక్రమం పెట్టుకున్నాం. ఇది చాలా ప్రధానమైనది. ఇది మనం ఈ 3 విలేజ్లు మోడల్గా తీసుకున్నాము. అయితే ఉదయం గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో కూడా ఇప్పుడు ఈ సీజన్ వ్యాధుల గురించి కూడా చర్చించడం జరిగింది. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మనం ఇది ఈ అన్ని గ్రామాల్లో కూడా మిగిలిన గ్రామాల్లో కూడా ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకోవాలి. దాని గురించి మళ్ళీ డీటెయిల్గా సార్ మనకు తెలియజేస్తారు. అయితే మనం ఆల్రెడీ ప్లాన్ ప్రకారంగా ఈ 3 విలేజెస్ తీసుకున్నాం కాబట్టి ఈ 3 విలేజెస్ని అయితే తప్పనిసరిగా మనం క్లీన్ చేసినట్లయితే ఈ యాంటీ మలేరియా
అట్లాగే యాంటీ డెంగ్యూ ఈ నెలని మనం తీసుకొని గురు పౌర్ణమి సందర్భంగా సంతపేట సాయిబాబా మందిరాన్ని పూల అలంకరణ విద్యుత్ కాంతులతో సుందరంగా అలంకరించారు. బాబా విగ్రహానికి స్వర్ణ కాంతులతో మెరిసే ఆభరణాలతో అందంగా తీర్చిదిద్దారు. ఉదయం 5 గంటలకు హారతితో మొదలై అభిషేకం ప్రత్యేక పూజలతో బాబాకు విశిష్ట సేవ చేశారు. దర్శనానికి భక్తులు బారులు తీరారు. బాబా దర్శనానికి వచ్చిన భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు అలహరి చెంచలరావు ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. నగరంలోని దేవుడి చెరువు, ధారావారి తోట, సిఆర్పి క్వార్టర్స్, ఎన్జీఓ కాలనీ ప్రాంతాల్లో కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు పర్యటించారు. పారిశుద్ధ్య పనులతో పాటు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. దారావారి తోటలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని కార్పొరేటర్ యనమల నాగరాజు కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ ప్రాంతంలో రోడ్ల నిర్మాణం కూడా చేపట్టాలని తెలిపారు. త్వరలోనే ప్రణాళికలు సిద్ధం చేస్తామని కమిషనర్ తెలిపారు. సిఆర్పి క్వార్టర్స్, దేవుడి చెరువు పార్కుల్లో చిన్నారులు ఆడుకునే ఆట వస్తువులు, పూల మొక్కలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దేవుడి చెరువు దగ్గర నుండి అంబేద్కర్ భవన్ వరకు రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. పనులను సత్వరం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కమిషనర్ వెంట కార్పొరేషన్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. వాటర్ మిట్టే పెట్టారు. వాటర్ మా వాటిలోకి పెట్టారా? ఎటు పెట్టారు అంటే మరి ఎక్కడ కలుస్తుంది వెళ్ళి? అదే కదా మాకు అర్థం. అక్కడ చేశారు, ఇంకేస్తాం అన్నారు, వెళ్ళిపోయారు. బాగా నేను చెప్పేప్పటికి చల్లగా ఉంది. అదొక్కటే మాకు ప్రాబ్లం. మళ్ళీ పిల్లలు మాకు చిన్నపిల్లలు కావాలని ఈ చిన్నపిల్లలంతా ఇక్కడే ఆడుకుంటుంటారు. ఎప్పుడు ఇక్కడ కూడా వచ్చారు. ఇదిగో ట్రాన్స్ఫారం కూడా మార్పించా. మనిషిగా చెప్పి చాడికి వెళ్ళిపోయింది. ట్రాన్స్ఫర్ దిమ్మి కూడా కట్టించా. ఈ బయట ట్రాన్స్ఫారం అక్కడికి వెళ్ళిపోయింది. అది దిమ్మి కట్టించేస్తారు. దాన్ని సపరేట్ కట్టించి మళ్ళీ అక్కడి నుంచి చేసుకుంటా. ఇక్కడ ఏమి గారు అక్కడి నుంచి చేసుకుంటా మెయిన్ రోడ్ నుంచి పెద్ద డ్రైన్ చేస్తే కానీ మనకు వాటర్ ఫ్లో పోదు. చేసుకుంటా పంపిస్తారు. రఫ్ మళ్ళీ వెళ్ళిపోతుంది. అందుకనే లాడుతుంది కదా. సార్ అది బులెటిన్లో విరామం. మంగమూరు రోడ్లోని శ్రీ రామచంద్ర మిషన్ సమీపంలో శ్రీ రాధా గోవింద మందిరం గోశాల వేద పాఠశాలలో గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. వేకువజాము నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున మంగళహారతి నిర్వహించారు. స్వామివారికి పుష్పాలంకరణ, హరే కృష్ణ రాధే రాధే సంకీర్తన ఆలపించారు. వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున మంగళహారతి నిర్వహించారు. స్వామివారికి పుష్పాలంకరణ, హరే కృష్ణ రాధే రాధే సంకీర్తన ఆలపించారు.
ప్రియ భాగవతోత్తములారా, ఈరోజు వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి, ఆషాఢ శుద్ధ పౌర్ణమి. యతీశ్వరులు, యోగీశ్వరులు, సన్యాస జీవితం గడిపే వాళ్ళందరికీ చాతుర్మాస్య వ్రతానికి ప్రారంభమయ్యేటటువంటి రోజు. అటువంటి దివ్యమైనటువంటి రోజున మా గురువు గారు, నాకు భాగవతోత్తములు, నిరంతర బృందావన రాధాకుండ నిత్య నివాసులు, గౌడీయ మఠంలో జీవితం గడుపుతున్నటువంటి, రూపానుగ సేవాశ్రమం గౌడీయ మఠంలో జీవితం గడుపుతున్నటువంటి శ్రీ మధురానాథ్ దాస్ బాబాజీ మహారాజ్ గారి పాదపద్మములకు కోటి కోటి దండవత్ ప్రణామములు ఆచరిస్తూ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాము. గురువు అంటే అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. అంటే మనం మాయా మోహంలో జీవితం గడుపుతూ ఉంటాము, సంసార వ్యామోహంలో జీవితం గడుపుతూ ఉంటాము. కొత్తపట్నం మండలం అల్లూరులో సాయి పంచారామంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాబావారికి ఉదయం నుంచి అభిషేకాలు, పూజ కార్యక్రమాలు నిర్వహించారు. మందిరాన్ని విద్యుత్ దీపాలంకరణ చేశారు. ఈ సందర్భంగా సాయి పురోహిత్, ఐ భారతీదేవి సత్సంగ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఇమ్మనేని రవికాంత్, ఇమ్మనేని భారతి, ఐనాల రంగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బాబా దర్శనానికి వచ్చిన భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏసి వస్తాను, ఏసి వచ్చి మీకు వెంబడే పెడతానని చెప్పొద్దు అన్నమాట. చెప్పేటప్పటికి ఈ మాటలు ఒక విషయం బాబా వారు వింటారు, విని అప్పుడు అంటారనమాట. అదే కర్మలు శక్తివంతమైన ఆయుధాలు అంటే గురువు యొక్క అవసరం ఉంటుంది. బాబా వారు గురువు, తర్వాత దేవుడయ్యాడు. నిజంగా ఆయన ఆ విషయాన్ని అట్లా చెప్పాడనమాట. ఇట్లా ఇది నువ్వు, ఇది సత్కర్మ, ఇది మంచి పని, నాకు భిక్ష వేయడం మంచి పనే, కానీ నీ కర్తవ్యం, నీకు బాధ్యత ఉంది కాబట్టి నీ మామగారికి సంతృప్తికరంగా భోజనం పెట్టమని చెప్పి నిజంగా మనకు ఆ కథ ద్వారా మన బాధ్యత గురించి గుర్తు చేశాడనమాట. మనం కూడా ఏం చేయాలి, మన ఇంట్లో తల్లిదండ్రులున్నా, అత్తమామలున్నా చక్కగా జాగ్రత్తగా చూసుకోవాలి. అట్లా మనం తల్లిదండ్రులని, అత్తమామలను చూసుకోకుండా గుడికి వెళ్ళి ప్రదర్శనలు చేసి కొబ్బరికాయలు కొట్టొచ్చానంటే ఏమీ ఉపయోగం ఉండదు. ఏమైనా ఉపయోగం ఉంటుందో చెప్పండి? ఇంట్లో వాళ్ళని పెద్దవాళ్ళని మనం వదిలిపెట్టి ఏ గుడికి వెళ్ళినా 100 కాయలు 200 కాయలు కొట్టి తర్వాత పూలమాల వేసినా ఏమీ ఉపయోగం ఉండదు. గురువుగారు అంటారనమాట, ఎన్ని పూల దండలు వేసినా పుణ్యం వస్తుందంటే నేను మీ అందరికీ అందకుండా పూలన్నీ దండలని బాబా వారికి వేస్తానని. కాబట్టి కొబ్బరికాయల్లో, పూల దండల్లో పుణ్యం అనేది లేదన్నమాట. మనం చేసే కార్యక్రమాలు అన్నమాట. చెప్పేటప్పటికి ఈ మాటలు ఒక విషయం బాబా వారు వింటారు, విని అప్పుడు అంటారనమాట. అదే కర్మలు శక్తివంతమైన ఆయుధాలు అంటే తల్లి, మీ మామగారు నీకు గ్రామాణాభివృద్ధి స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ తెలిపారు. భాగ్యనగర్లోని సంస్థ కార్యాలయంలో జూలై 15 నుండి ఆగస్టు 13 వరకు ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. శిక్షణ కాలంలో భోజనం, ఉచిత వసతి ఏర్పాటు చేస్తామన్నారు. ప్రకాశం జిల్లాకి చెందిన పురుషులు మాత్రమే అర్హులన్నారు. వయస్సు 19 నుండి 45 మధ్య కలిగిన వారు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 9573363141 ఫోన్ నెంబర్కు సంప్రదించాలన్నారు. గ్రామీణ యువతీ యువకులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేటువంటి సంస్థ ఇది మన ప్రకాశం జిల్లా ఒంగోలు భాగ్యనగర్ 4వ లైన్ 11th క్రాస్లో ఉంది. జూలై 13వ తారీఖు నుంచి 2 స్కిల్ ట్రైనింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఒకటి జూట్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే ఈ జూట్ బ్యాగ్స్ ఉండగా అవి తయారు చేయటం లేడీస్కి ఇది. ఇంకోటి హౌస్ వైరింగ్, మనకి ఇళ్ళకి వైరింగ్ లాగేది, అది యువకులకు. ఈ 2 కోర్సులు కూడా గ్రామీణ యువత యువకులకు. జూట్ బ్యాగ్స్ అయితే లేడీస్కి, హౌస్ వైరింగ్ అయితే జెంట్స్కి. మన ప్రకాశం జిల్లా వాళ్ళు 18 నుంచి 45 సంవత్సరాల లోపు మాత్రమే అర్హులు. ఈ కోర్సు జూట్ బ్యాగ్స్ అయితే 13 రోజులు, హౌస్ వైరింగ్ అయితే 30 రోజుల పాటు మన దగ్గరే అకామిడేషన్ ఇచ్చి ఫ్రీ ఫుడ్, ఫ్రీ ఎడ్యుకేషను, ట్రైనింగ్ కూడా అంతా ఫ్రీగానే ఉంటుంది. శిక్షణ అయిపోయిన తర్వాత మనకి సెంట్రల్ గవర్నమెంట్ వారిచే ఒక సర్టిఫికేట్ కూడా జారీ చేయబడుతుంది. అది మీకు
ఏదన్నా ఎక్కడన్నా సంస్థలో జాయిన్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ కోర్సులో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మీరు హౌస్ వైరింగ్ కనుక మీరు జాయిన్ అవ్వదలుచుకుంటే 9573631141 ఈ నెంబర్ని సంప్రదించి మీ యొక్క పేరుని నమోదు చేసుకోవచ్చు. లేదంటే rootcity.training.org అనే వెబ్సైట్ ఉంటుంది, అందులో కూడా మీరు అప్లై చేసినట్టయితే మేము మీకు ఫోన్ చేయడం జరుగుతుంది. అర్హులైనంతా అప్లై చేసుకొని మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. కోవిడ్ అనంతరం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం, నిర్మాణ రంగం మందగించడం, పనుల భారాలు తదితర కారణాలతో చీమకుర్తి ప్రాంతంలోని గెలాక్సీ గ్రానైట్ పరిశ్రమ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. చైనా దేశానికి ముడిరాళ్లు ఎగుమతులు సగానికి సగం పడిపోవడం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎగుమతులు ఆశించిన స్థాయిలో లేక క్వారీల్లో ముడిరాళ్ల నిల్వలు పేరుకుపోతున్నాయి. దీంతో పలు సంస్థలు ఉత్పత్తులను తగ్గించుకునే దిశగా చర్యలు ప్రారంభించాయి. ఈ చర్యలు కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్కు ప్రపంచ స్థాయిలో ప్రత్యేక స్థానం ఉంది. చీమకుర్తి, ఆరెల్పురం, బోదవాడ పంచాయతీల పరిధిలో సుమారు 45 సంస్థలు లీజులు పొంది గ్రానైట్ను వెలికితీస్తున్నాయి. ఎగుమతుల ద్వారా భూగర్భ గనుల శాఖకు సాలీనా 350 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. 2000 కోట్లకు పైగా విదేశీ మార్గ ద్రవ్యం ఆర్జించబడుతోంది. అత్యధిక భాగం ముడిరాళ్లు చైనాకు ఎగుమతి చేస్తారు. పాలిష్ చేసిన స్లాబులు యూరప్ ఖండంలోని దేశాలకు రవాణా చేస్తారు. కోవిడ్ అనంతరం పరిస్థితుల్లోనూ 2021లో నెలకు సుమారుగా 70,000 క్యూబిక్ మీటర్ల వరకు ఎగుమతులు జరగా ప్రస్తుతం ఆ మొత్తం 55,000 క్యూబిక్ మీటర్లకు పరిమితమైపోయింది. చైనా దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులే ప్రధాన కారణంగా చెబుతున్నారు. గతంలో ఉన్న డిమాండ్ నేపథ్యంలో చైనా దేశానికి అన్ని రకాల రాళ్లు గణనీయంగా ఎగుమతి జరిగి మంచి ధర లభించేది. ప్రస్తుతం మొదటి రకం నాణ్యమైన రాళ్లను మాత్రమే అక్కడి బయ్యర్లు కొనుగోలు చేస్తుండటంతో ద్వితీయ, తృతీయ శ్రేణి రాళ్లు క్వారీలోనే ఉండిపోతున్నాయి. గతంలో 3 షిఫ్టులు నడిచిన క్వారీల్లో ప్రస్తుతం 1 షిఫ్టులోనే పనులు జరుగుతున్నాయి. మరోవైపు విద్యుత్ ఛార్జీలు, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో రోడ్డు, జల రవాణా ఖర్చులు తడిసి మోపుడై పరిశ్రమలపై ప్రభావం పడుతోంది. మార్కెట్లో తగిన డిమాండ్ లేని పరిస్థితిలో వెలికి తీసి నిల్వ చేసుకోవడం కంటే ఉత్పత్తులను తగ్గించుకోవడం మేలన్న చందంగా కొద్ది రోజులుగా క్వారీ యాజమాన్యాలు చర్యలు ప్రారంభించారు. చీమకుర్తి ప్రాంతంలోని పలు సంస్థలు రాయి వెలికితీత పనులను నిలుపుదల చేస్తున్నారు. పరిశ్రమను గట్టెక్కించేలా ప్రభుత్వం తగిన సహకారం అందజేయాలని గ్రానైట్ యజమానుల సంఘం ప్రతినిధులు కోరుతున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ అచలానంద ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగమూరు రోడ్లోని శ్రీ అచలానంద ఆశ్రమం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పరిపూర్ణ సిద్ధానంద స్వామి ఆధ్వర్యంలో ఉదయం 4 గంటల నుండి శ్రీ గోవంతమాంబ వీరబ్రహ్మేంద్రుల ఉత్సవ మూర్తులకు అభిషేకాలు నిర్వహించారు. శ్రీ అచలానంద స్వామి వారికి మహా అభిషేకం, అర్చనలు చేశారు. ఉదయం 10 గంటల నుండి శ్రీ అచలానంద గురుదేవుల వారికి పాదకులకు పంచామృతాభిషేకాలు, అనంతరం గురు పూజ కార్యక్రమం జరిగింది. ओम लक्ष्मी संपदामिनी सत्याम हिरण्यमुखे श्रीमादेव जुचतां तां सोपितः सप्तमेन प्रजाभूता वैसमवरत्तमा श्रियं वास चन्द्रां निर्मलयं यातवेदो महावः आकार्यकलियतिं पक्षी अक्रोधो नमस्सत्यं नलोको नासुभामते भवन्तं तत्सानं श्रीसुक्तं कवेत्सदा पश्यन्ते विभावरी. మన యొక్క అచలానంద ఆశ్రమంలో గురు పూర్ణిమ మహోత్సవం జరుగుతున్నది. ఈరోజు आपो यत्र देवा समगच्छन्त विश्वे अजस्य नाभवत्येकमर्पितं यस्मिन्निदं विश्वभुवनमधिश्रितं विश्वकर्मा ह्याजनिष्ठदेवा आदिघ्नं सर्व अभवद्वितीयः तृतीयः पितजनितौषधीनाम् अपां गर्भं व्यदता प्रोत्रान् चक्षुषः पिता मनसा हि धीरो कृतमेने अजनन्नमाने यदेदन्तपूर्वा आदित्याप्रदेतां विश्वत चक्षुरुत विश्वतो मुखो विश्वतो हस्त उत विश्वतस्सात् संबाहुभ्यां नमति संपुतत्रै देवा पृथिवी जनयं देव एकः किंस्विदाशदधिष्ठानमारम्भनं शतमस्वित् यदि भूमिं जनयन् विश्वकर्मा विद्यामग्नो महिना विश्वचक्षः किंस्विधनं स वृक्ष आसे यतो देव पृथिवी निष्ठचक्षु मनीषिणो
विश्वशम्भुरवसे साधु कर्म विश्वकर्मन् हविष्यावा वरदानः स्वयं यजस्व तन्वपुरुषानः मुह्यन्त्वनि अभिता सपत्मा विहास्मकं मधुवा सूर्यरस्तु विश्वकर्मन् हविष्यावर्जनेन प्रातारमिन्द्रमत्मनरवद्यम् శిష్యుడు గురువు యొక్క పాదాలు అంటిపెట్టుకొని వదిలిపెట్టకుండా ఉంటే అతను ముక్తికి వెళతాడు అని చెప్పుకొచ్చాడు. అందువల్ల శిష్యుడు ఉపదేశం ఇచ్చిన తర్వాత ఆ శిష్యుని గురువు వెన్నంటి కాపాడుతూ ఉంటాడు. అతను ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏం చేస్తున్నా అతని యొక్క దినచర్య మొత్తం గురువు తెలుస్తూనే ఉంటుంది. అతని అపమార్గాల్లో పోకుండా సవ్యమైన మార్గంలో నడిపిస్తూ సమాజ శ్రేయోదాయకమైన కార్యక్రమాలు నడిచేట్లుగా, సమాజ హిత కార్యక్రమాలు నడిచేట్టుగా, సమాజ కంటక కార్యక్రమాల జోలికి వెళ్లకుండా తన కుటుంబానికి తనకి శ్రేయోదాయకమైన మార్గంలో నడిచే మార్గంలో శిష్యుడిని నడిపిస్తూ శిష్యుడిని తీర్చిదిద్దుతూ చివరికి మోక్షగామిగా చేసేటటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమం ఈ గురు పూర్ణిమ కార్యక్రమం. అందువల్ల ప్రతి జీవి పుట్టిన తర్వాత మరణం వస్తుంది. పునరభిజననం పునరభిమరణం. కాబట్టి మరణం రాకూడదు, మరణించకూడదు. మరణిస్తే మళ్ళీ పుట్టినట్లే. కాబట్టి మరణం రాకుండా ఉండాలంటే మోక్షం రావాలి. మోక్షం రావాలంటే బ్రహ్మోపదేశం పొందాలి. కనుక పరమ గురుని వల్ల బ్రహ్మోపదేశం పొంది ఆ సాధన చేసేవాడికి మోక్షం వస్తుంది. అందులో గురువు బ్రహ్మోపదేశం ఇచ్చి శిష్యుడిని మోక్షగామం చేసి తనలో ఐక్యం చేసుకొని మరో జన్మలేని మహాప్రస్థానాన్ని పంపించేటటువంటి మహోన్నతమైనటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి సకల దేవతా శక్తి స్వరూపమే గురువు. అట్టి గురువే మన అచలానంద స్వామి. ఆ గురువు యొక్క పాదపూజ చేసి మనమందరం తరిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. చేతి వృత్తులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లో చేతి వృత్తుల అమ్మకాలు జరిగే దిశగా చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు రైల్వే స్టేషన్లో చేతి వృత్తుల అమ్మకాల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి రైల్వే స్టేషన్లో వివిధ రంగాలకు చెందిన చేతి వృత్తులను అమ్మే విధంగా ఏర్పాటు చేశారు. మహిళలు ఎక్కువగా ఇష్టపడిన అలంకరణ సామాగ్రి అమ్మకాలను ఒంగోలు రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేశారు. కొనుగోలుదారుల నుండి మంచి స్పందన ఉందని నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వం 15 రోజుల పాటు ఈ అమ్మకాలు జరిపేలా అనుమతించిందని, దీనివల్ల ఉపాధి మార్గంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. మాకు పర్మిషన్ ఇచ్చారు. ఎలా ఉంది వ్యాపారం? వ్యాపారం పర్లేదు, రోజు ఒక 2-3 వేలు దాకా అమ్ముతుంది, జరిగిపోతుంది హ్యాపీగా. ఎవరైనా వర్క్ నేర్చుకున్నామంటే ఆడపిల్లలకి నేర్పిస్తాను. ప్రభుత్వం దీనికి రెంట్ తీసుకుంటుంది. 10,000 రూపీస్ 15 డేస్కి. నాకు సార్ అన్ని అరేంజ్మెంట్ ఫ్రీగానే చేశారు. సాగర్ సార్ ఈ టేబుల్స్ అన్నీ ఆయనే ఇచ్చారు. హెల్పింగ్ నేచర్ వాడు సాగర్ సార్. నాకు వేరే జీడిఎం తెలీదు, కానీ సాగర్ సార్ నాకు ప్రోత్సహించి నా దగ్గర చూసి నా అప్లికేషన్ తీసుకోవాల్సిన చూడడం మార్చారు. నాకు ఈ నెల అలర్ట్ చేశారు. టంగుటూరు పురం సెంటర్ గత 80 సంవత్సరాలుగా మండల ప్రాథమిక పాఠశాల నిర్వహిస్తున్నారని, ఇప్పుడు అర్ధాంతరంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విలీనం చేయడం తగదంటూ తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇప్పుడున్న దగ్గరే చదువుకుంటాం, వేరే చోటకు వెళ్లబోమని పిల్లలు నిరసన తెలిపారు. తల్లిదండ్రులు మాట్లాడుతూ పాఠశాలలో ఎస్సీ ఎస్టీల పిల్లలు ఎక్కువగా ఉన్నారన్నారు. కూలీనాలి పనుల నిమిత్తం పొలాలకు వెళ్లే వాళ్లం అంతా దూరం పిల్లలను ఎలా పంపించగలం అంటూ రోడ్ల పరిస్థితి ఏమాత్రం బాగాలేదు కనుక మా పిల్లలకు చదువుకునే పాఠశాలను కొనసాగించాలని కోరారు.
ఇక్కడ ఈ స్కూల్ వచ్చేసి 80 సంవత్సరాలుగా ఇక్కడే ఉంది. 80 సంవత్సరాల నుంచి ఈ స్కూలు నడుపుతున్నారు. మాకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఈ స్కూల్ కొంచెం అనుకూలంగా ఉంది. మా పిల్లలకి వాళ్ళకి ఇక్కడంతా దళితుల ఎస్సీ వాళ్ళే ఇక్కడ మొత్తం పిల్లలు చదువుకుంటూ ఉంటారు. మాకు ఇక్కడే అనుకూలంగా ఉంది. ఇప్పుడు అక్కడ హై స్కూల్ కిలోమీటర్ దూరంలో ఉంది. ఇప్పుడు అంత చిన్న పిల్లలు ఇక్కడి నుంచి అక్కడికి నడవాలంటే వెహికల్స్ బడి మాకొద్దు, మా బడి మాకు ఉంచండి, మా బడి మాకొద్దు.